దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతల్లో ఒకటిగా నేనేమి గొప్ప ధన్యత, అధికమైన గొప్ప ధన్యత ఏదని చెప్తా అంటే, దేవుడిని తెలిసిన ఒక మంచి విశ్వాసకి భార్యను చేశాడు. నేను వెరీ రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం నా కోడలికి చెప్పాను, అమ్మా దేవుడు మన ఇద్దరికి మాత్రమే ఇచ్చిన ధన్యత ఆ కుటుంబంలోకి వెళ్ళటం అని చెప్పాను. అంటే అందరికీ అన్ని ధన్యతలు, అంటే అందరికీ అన్ని ధన్యతలు రావనేది కాదు. ఇదేంటి అంటే మనం వెళ్ళిన ఇంటిని మనం అప్రిషియేట్ చేయటం నేర్చుకోవాలన్నమాట. అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నేను ఇంతకాలానికి నాకు చేతయిందేమో, అర్థమైందేమో అది. అఫ్కోర్స్ కొంతకాలం క్రితం నుంచే మొదలేశాను. ఇది నా కోడలికి నేను నా నోరు తెరిచి చెప్పగలిగా అనమాట. మనం వచ్చిన ఇల్లు ఇలాంటిది అంటే, నేను కొంచెం ముందొచ్చిన కోడల్ని, ఆమె కొంచెం లేట్గా వచ్చిన కోడలు ఆ ఇంట్లోకి, అంతే కదా, అది చెప్పాను అనమాట. సో దేవుడు నన్ను ఇంతగా బ్లెస్ చేసి చాలా నేర్పించాడు, చాలా విషయాలు, చాలా పెయిన్స్ గుండా తీసుకెళ్ళాడు, చాలా రకరకాల ఎక్స్పీరియన్సెస్, వీటన్నిటిలోంచి చాలా నేర్చుకొని దేవుడు చెప్పాను కదా, ఒక మంచి ఇంట్లోకి తీసుకెళ్ళాడు, ఒక గొప్ప వ్యక్తికి భార్యగా చేశాడు దేవుడు నన్ను. దానికి దేవునికి వందనాలు చెప్తాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ కమ్యూనికేర్ ఫౌండర్. ఆ ఫౌండింగ్ ఫ్యామిలీలో నన్ను వైఫ్గా ఉంచినందుకు నేను దేవునికి వందనం చెప్తున్నాను అన్నమాట. ఇది గ్రేట్. ఇంకా అంతకు మించి నాకు లాంటి దానికి, చాలా సాధారణమైన వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఫౌండింగ్ ఫ్యామిలీగా ఉండే అర్హతని దేవుడు ఇచ్చినందుకు నిజంగా ఎప్పుడూ దేవునికి వందనాలు చెప్తూ ఉంటాను. మాతోటి ఇంకొక 6 కుటుంబాలు, అవన్నీ అన్నవాళ్ళు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పాలి కూడా, అన్నవాళ్ళు చెప్తారు. ఇంకొక 6 కుటుంబాలు వీఆర్ విత్ యూ అనేది డే 1 నుంచి నిలబడి ఇది ముందుకెళ్ళటానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇది 2009లో దీని లోగో సురేష్ గారు చేశారని నిన్న అన్న చెప్పారు, సుధీర్ అన్న చెప్పారు. నాకు తెలిసి ఇది నా పెళ్ళికి ముందు నుంచి, నాకు పెళ్ళి వచ్చాక ఒకరోజు కూర్చోబెట్టి నాకు ఈ స్టోరీ అంతా, ఈ కమ్యూనికేర్ స్టోరీ చెప్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు అది కమ్యూనికేర్గా మారింది. సో ఈ కమ్యూనికేర్లో ఈ 3 రోజులు పెట్టిన టాపిక్స్ ఏంటి, మీరు ఇదంతా ఏంటి వ్యవహారం, ఒక్కసారి అదొక క్లారిటీ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. కమ్యూనికేర్, సిఆర్ఈ అంటే ఏమని చెప్పారు చెప్పండి? క్రిస్టియన్ ఎయిడ్ ఫర్ రిడెంప్టివ్ ఎడ్యుకేషన్. అంటే ఏం చేస్తున్నారు ఈ కమ్యూనికేర్లో? మన కమ్యూనిటీకి, మనం ఉన్న కమ్యూనిటీకి, కమ్యూనిటీ అంటే నా కాస్ట్ కాదు, లేకపోతే ఇంకా వేరే అట్లాంటివి కాదు. కమ్యూనిటీ అంటే వేరే మీనింగ్స్లోకి వెళ్ళొద్దు. మనం ఉన్న ఏరియా, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వాళ్ళకి ఏమేమి అవసరం ఉందో వాటిని నేర్పిస్తాం. ఇక్కడ చెప్పిన వంగూరి గారు, సుధీర్ గారు, వీళ్ళిద్దరు చెప్పిన విషయాలను ఒకసారి చూద్దాం. ఫస్ట్ సుధీర్ గారు అచ్చంగా ఫిలిప్పీన్స్ మీద స్టడీ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? 3 P'లు చెప్పారు. పీపుల్, ప్రాబ్లమ్స్, ప్రయారిటీస్. తర్వాత వంగూరి గారు సాయంత్రం, రాత్రి కూడా మేము మాట్లాడుకుంటున్నాం. పొద్దున్న సుధీర్ గారు ఏమి చెప్తున్నారో ఫిలిప్పీన్స్లో నుంచి, వంగూరి గారు సాయంత్రం టైటస్లోంచి మాట్లాడటం స్టార్ట్ చేశారు. తీతుకు రాసిన పత్రికలో నుంచి మాట్లాడటం స్టార్ట్ చేశారు. సో ఆ 2 భలే మ్యాచ్ అయ్యి నేర్చుకున్న వాటిని స్టాంప్ చేస్తున్నాయి అన్నమాట. ఎస్, కరెక్ట్. ఒకళ్ళు చెప్పి వదిలేసి వెళ్ళిపోవటం కాకుండా సాయంత్రం దాన్ని ఇది కరెక్ట్ అని ముద్ర వేస్తున్నాయి అన్నమాట. అంటే అఫర్మ్ చేస్తున్నాయి, కన్ఫర్మ్ చేస్తున్నాయి. సరే, ఈ 3 రోజులు నేర్చుకున్నాం మనం మనీ. నేను మనీ ప్రోగ్రామ్ అంటా అనమాట. ఏంటి ఆ ప్రోగ్రాం పేరు? ఫైనాన్సెస్, ఫ్యామిలీ ఫైనాన్సెస్. ఫ్యామిలీ ఫైనాన్సెస్ నేర్పిస్తున్నారంటే ఏం నేర్పించారు మనకి? మీ ఫ్యామిలీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది, మీకు వచ్చిన వనరుల్ని ఎలా భద్రం చేసుకోవాలనేది నేర్పించారు.
ఫస్ట్ మనల్ని ట్రైన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సెకండ్, ఫస్ట్ డే సెమినార్ టాపిక్ ఏంటమ్మా? లిటరేచర్ స్టడీస్ చెప్పారు. లిటరేచర్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, మన బ్రెయిన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పారు. అంటే చాలా థింగ్స్ మనం నేర్చుకుంటాం బయట. యూట్యూబ్ తెరిస్తే ఇంకా అసలు ఎన్ని దొరుకుతాయో, ఇన్స్టా తెరిస్తే ఇంకా ఎన్ని దొరుకుతాయో, కానీ మన మైండ్లోకి ఏమి నింపుకోవాలనేది నేర్పించారు. మన ఫైనాన్సెస్ ఎలా పెట్టుకోవాలో నేర్పించారు. మన బ్రెయిన్లోకి దేన్ని నింపుకోవాలో నేర్పించారు. నిన్న ఎల్డర్స్ని ఎట్లా చూడాలో నేర్పించారు, జెరియాట్రిక్స్. అవునా కదా? మనమంటే నువ్వు పెద్ద ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఏమన్నా అనుకోండి, మీరు ఎంటెక్లు కావచ్చు, మీరు లేకపోతే పెద్ద ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీరు అంటే మనము ఎక్కడి నుంచి వచ్చాం? డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్ నేర్పించారు నిన్న. అవునా కాదా? రూట్స్ ఇంపార్టెంటేనా మనకి? ఆ చిన్న బాబు మీద పెట్టిన ఫోకస్ మా నాన్నగారి మీద నేను పెడతామా? పెట్టలేము. మన ఫోకస్ ఎప్పుడు మన నెక్స్ట్ తరం మీద ఉంటుంది కానీ మన ముందు తరం మీద ఉండదు. కానీ వాళ్ళు లేకుండా మీరు లేరు, మనము లేము అనేది నిన్న నేర్పించారు. అవునా కదా? డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. తల్లిదండ్రుల్ని వాడుకొని టిష్యూ పేపర్ లాగా వాడుకొని ఇసిరి కొట్టమాకండి. వాళ్ళు ఇప్పుడు మీ పిల్లలు ఎంత ప్రాణం పెట్టి, మీరు మీ అనుషక్క వాళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటే మీకు అర్థమవుద్ది ఎంత ప్రాణం పెట్టి వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నారో. ప్లీజ్ రిమెంబర్, మీ తల్లిదండ్రులు అలాగే ప్రాణం పెట్టి పెంచారు మిమ్మల్ని. ఈరోజు పెద్దోళ్ళు అయ్యాక చీచీ నీ మురికి వాసన నచ్చలేదు, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు దూరం అంటానికి వీల్లేదు. అర్థమవుతుందా? వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోండి. ఇది నేర్పించారు, బాగానే ఉంది. ఇవాళ లాస్ట్ డే నా టాపిక్ వచ్చింది. నా టాపిక్ ఏంటి అంటే స్పౌస్ వర్త్. అవి నేర్పించారు. ఇక ఇప్పుడేం నేర్పించాలి అంటే, పెళ్లి చేసుకున్న వాళ్ళు మీ స్పౌస్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, అసలు వాళ్ళు ఏంటనేది ఎట్లా అర్థం చేసుకోవాలి, అదంతా మాకెందుకండి ఈ సోదిగోల అంటే, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. పెళ్ళైనోళ్ళు ఒకసారి చేయలేపండి. అనుమానంగా చేయలేకపోద్దు తేజ, క్లియర్గా ఉండాలి. పెళ్ళయిందా లేదా? లేనోళ్ళు దించిన సురేష్ గారు అయితే సగం ఎత్తారు. అన్న నేను ఎలా తీసుకోవాలి దాన్ని? వాహిని లేదు కాబట్టి సగం ఎత్తుతారు. మా ఆయన అసలు చెయ్యెత్తినట్టు కనపడలా. అమ్మయ్యా, ఓకే ఓకే. నాకు అర్జెంటుగా పెళ్ళైతే బాగుండు అనుకునే వాళ్ళు చెయ్యొద్దండి. ఇందాక చెయ్యొద్దారా మీరు? అమ్మయ్య, హ్యాపీ. ఆ చిన్నపిల్లలు తప్పిస్తే అమ్ము లిల్లీ, ఆ పిల్లలు వీళ్ళు తప్పిస్తే నేను 10వ క్లాస్ వాళ్ళు చేయొద్దు. జాగ్రత్త. ఎవరు దేవా అంటే దేవా 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 రెజనెన్స్ ఇట్లా నడుస్తుంది. ఏంది సంగతి? తెగ చదివేశావంట, తెగ మార్కులు వచ్చేసినాయి అంట. కంగ్రాట్స్ రా. నువ్వను ఇంకొకటి ఎవడు 10th అయినోడు, సూపర్, మంచి మార్కులు వచ్చినాయి మీకు. ఓకే, వద్దులే, తర్వాత కొట్టిస్తారు, వాళ్ళకి టైం ఉంది ఇంకా. ఓకే, మీరు చేతులు లేపారంటే బాధపారేస్తాను, మిగిలిన వాళ్ళు లేపండి. మనసులో ఏముంటుందంటే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, నాకు ఎప్పుడు పెళ్ళి అవుద్ది. పైకి చేయలేపాలంటే సిగ్గు, మొహమాటం, భయం, అంతా ఉట్టిదే. నాకే రత్నబాబు కనపడటమే ఆలస్యం. అక్క ఏందక్క నన్ను మర్చిపోయారు మీరు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి మనసులో అదే. ఎందుకంటే దిగేదాకా ఆరాటం, దిగిన కాడి నుంచి పోరాటమే. ఆ పోరాటం అనేది కూడా బయట పెట్టుకోలేని పోరాటం, లోపల పోరాటం. వద్దు వద్దు వద్దు, ఏంటి ఈ మాటకి ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది, సర్దుకోవాల్సి వస్తుందని కడుపులో అనిపిస్తూ ఉంటుంది, నచ్చదు. కానీ పైకంటే అరే ద్రోహి నువ్వు బిలీవర్ వేనా అంటారనమాట. అది తట్టుకోలేక పైకి చెప్పుకోలేము, లోపల పెట్టుకోలేము, రకరకాల బాధ. అదో రకం, దాని గురించి పక్కన పెడదాం. దిగేదాకా మీకు ఆరాటమే. దిగిన తర్వాత ఈ పోరాటం మీలో జరగకుండా ఉండాలంటే ఈ టాపిక్ వినండి. మాకొద్దు అనుకోకుండా ఈ టాపిక్ వినండి. స్పౌస్ వర్త్. బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ని చూపిస్తాను. ఎట్లాగా అంటే కొంతమందికేమో
ఇప్పుడు యాడమ్ అండ్ ఈవ్ ఉన్నారు. నోట్స్ ఎవ్వరూ రాయొద్దు, హాయిగా బొమ్మలు చూడండి, నన్ను చూడండి, నేను చెప్పేది వినండి, ఎంజాయ్ చేయండి, అంతే. మనసులో పడిపోద్ది. ఈ ప్రజెంటేషన్ నాది కాదు. ఎందుకు నాది కాదన్నా అంటే మీకు ఇచ్చేస్తాను, నేను మరెక్కడా వాడను దీన్ని. మీరెక్కడా ఎప్పుడు ఎలా కావాలంటే అది వాడేసుకోవచ్చు. ఆ నోట్స్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఎవ్వరు టెన్షన్ పడద్దు, వినండి, రాసుకునే పనిలో పడద్దు. యాడమ్ అండ్ ఈవ్ ఎంత చక్కగా 2వ అధ్యాయం చివరిలో ఏమని రాస్తుంటుంది? పెళ్ళైన వాళ్ళు చెప్పుకుందాంలే, ఎందుకంటే మన పెళ్ళిలో చెప్పారుగా, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నా నుంచి తీయబడింది కనుక నాది అనబడును. కరెక్టే చెప్పానా? నా నుంచి తీయబడిందని ఉందా? నా నుంచి అని ఉందా? అందుకే నేను అడుగుతూ ఉంటాను. అన్నీ రైట్ అని ఒక్కదాన్నే పట్టుకో, మాకు చాలా లైన్స్ మార్చి చెప్పాను, చాలా వర్డ్స్. ఓకే, అంటే తెగ ప్రేమ, తెగ ఆనందం ఆమెని చూస్తే. అసలు ఇది ఏమనాదే. అసలు పెళ్లి చేసుకున్న రోజున, అంటే తేజ అనే కదా లాస్ట్ పెళ్ళి మేము చూసింది, తేజ గురించే చెప్తా. స్టేజ్ మీద కూర్చున్నాడు, నేనేమో వాళ్ళ అమ్మకి అమ్మ వేలు ఈయన్నే తీయమని చెప్పేది, అక్కడే ఉన్నాను నేను. తీరా పెళ్లి కూతురు అక్కడికి వచ్చాక చూస్తూ ఉంటే ఒక చెయ్యి ఇట్లా వచ్చి పట్టుకొని తీసుకెళ్తుంది పెళ్లి కూతుర్ని. అరే ఎవరో ఇటు వచ్చి తీసుకెళ్తున్నారు ఈ అమ్మాయిని చూస్తే తేజ అనమాట. తన ప్లేస్ నుంచి వచ్చి అక్కడ దాకా వచ్చి ఆమెను మెట్లెక్కుతుంటే చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. నాది ఆనందం, ఎక్కడ జారుద్దో భయం, భద్రం చేసుకోవాలన్న ఆశ. అర్థమవుతుందా? అన్నున్నాయి దాంట్లో. అయితే అంత ఆనందం, అంత ఇష్టం, వాళ్ళు ఏమైపోయారో తెలుసా? ఈయనకే కాడికి ఈయన మైండ్ ఏంటంటే నాది నాది నానారి, ఈ ఆనందంలోనే ఉన్నాడు. ఇక్కడ మధ్యలో ఒక చిన్న ఫిట్టింగ్ పెడతాను. అవ్వ పండు తినేసి ఏం చేసింది? నా భర్త దా తిందాం, ఆయనకు కూడా పెడతా. ఎవరన్నా వైఫ్స్ గబగబా వాళ్ళు తిని వాళ్ళు కూర్చుంటారా? ఇంట్లో వంట చేసి నా కడుపు నిండిందని పక్కన పడేస్తారా? పడేరు. నా భర్తకి పెట్టాలి, ఏదున్నా సరే నా. ఇద్దరు ఎంత నా అన్న దగ్గరికి వెళ్ళిపోయారంటే పార్ట్నర్స్ ఇన్ సిన్ కూడా అయిపోయారు. నేను తిన్నాను, నాతో పాటు నువ్వు తిను, నా భార్యను ప్లీజ్ చేయాలి, నేను తినేసేసాను. బాగుందా? ఒకరినొకరు ప్లీజ్ చేసుకోవడానికి ఇద్దరు కలిసి పాపంలో పడ్డారు. ఇది ఒక రకం కపుల్ని చూస్తూ ఉంటాం. యూజువల్గా మనం చూసే కపుల్స్ని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ బయట అనుష ఫోటోనో, నా ఫోటోనో, లేకపోతే రాణి ఫోటోనో, ఎవరి ఫోటోనో వేస్తే అంటారు, చీ వీళ్ళు పాపులు, దుర్మార్గులు, దోషులు అంటారు. మేమెందుకు మీ దగ్గర అట్లా దోషులం అయిపోవాలి? అందుకని బైబిల్లో నుంచే చూపిస్తున్నాను. మేమేం ఎక్సెప్షన్ కాదు, అక్కడ వాళ్ళు కూడా అదే చేశారు. దేవుడు మన కోసమని వీళ్ళందరిని ఎగ్జాంపుల్స్గా పెట్టారు. ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు మనకి నేర్పించడానికి. అననీయ సప్పీరా వీళ్ళు కూడా లవ్ ఫర్ మనీ, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం. ఆమె ఏమన్నా చెప్పిందా? ఆయన దొంగతనం చేశాడని చెప్పిందా? చెప్పలా. ఆయన చెప్పాడా ఆమె దగ్గర కొంత డబ్బు ఉందని? చెప్పలా. ఇద్దరు ఒకరినొకరికి బాగా కవర్ చేసుకున్నారు. కానీ దేవుడు చూడకుండా ఉంటాడా? మనం చేసే వ్యవహారాలని చూసేస్తాడు, దేవుడికి అర్థమవుద్ది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరికన్నా స్టోరీ మొత్తం చెప్పాలా? ఏంది అట్లా చూస్తున్నావు? స్టోరీ తెలుసా లేదా? బ్లూ చొక్కా, నీ పేరేంటి? లిమిట్ బ్లూ చొక్కా టెన్స్ టు 0, సైన్ బ్లూ చొక్కా బై బ్లూ చొక్కా ఈజ్ ఈక్వల్ టు 1. నా ఫార్ములా అలా ఉంటుంది. అర్థమైందా? తెలుసా అననీయ సప్పీరా స్టోరీ? ఓకే. ఎల్కానా పెనిన్నా ఇదో రకం జంట. ఇక్కడ ఆవిడకి అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, పర్లేదు లైట్ తీసుకోండి. ఎల్కానా పెనిన్నా, అంతకంటే ఇంకొక వైఫ్ పేరు ఏంటంటే హన్నా. వీళ్ళ ముగ్గురు భార్యాభర్త. అంటే ఆ కాలంలో బహుభార్యత్వం ఉండేది. అబ్బో ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో కూడా అనేరు ఎవరన్నా. అట్లాంటి ఇక్కడ లేవండి. ఒకరే 1-1 మ్యాపింగే, 1 to many మ్యాపింగ్స్ లేవు ఇక్కడ. ఓకే. ఇక్కడ వీళ్ళని చూసుకుంటే ఎల్కానా వచ్చి
హన్నాకి పిల్లలు లేకపోతే హన్నాని బాగా సపోర్ట్ చేశాడు. నీకు 7 కొడుకులకి నేను సమానమైన వాడిని కాదా? ఏమని తిట్టట్లేదు. ఏంటి మాయదారు గోల? జేకబ్ అను రేచల్ స్టోరీ చూసాం అనుకోండి, అక్కడ కూడా జేకబ్కి 2 వైఫ్స్. నా వంక అటు కాదు నేను. మరి అట్టేటప్పుడు అదంతా ఎందుకు అక్క అంటే, మీరు దాన్ని అవసరమైనప్పుడు వాడుకోవటానికి వినండి. అటు చూస్తా నా వంక చూడకపోతే కొంచెం డేంజర్ నాతోటి. ఓకే, ఇక్కడేమో ఈయన ఓకే డోంట్ వరీ, నీకు 7 కొడుకులకి సమానం, 10 మంది కొడుకులకి నేను సమానం, నువ్వేం టెన్షన్ పడమాకమ్మని ఆమెకి చెప్పాడు. ఇక్కడ పెనిన్నా దగ్గరికి వచ్చి, ఎక్కడైనా మీకు బైబిల్లో పెనిన్నాని నువ్వేంటి హన్నానంతా వేధిస్తున్నావు అని అడిగినట్టు ఉంటుందా? ఎక్కడా లేదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండం 30 అధ్యాయంలో యాకోబు ఉంటాడు. యాకోబుకి కూడా 2 భార్యలు. ఈ 2 భార్యల్లో అంటే ఈయన ప్రేమించింది ఎవరినంటే రేచల్ని. రేచల్ కోసమని 14 ఏళ్ళు గడిపాడు. 7 ఏళ్ళు గడిపితే ఊడికం చేస్తే ఆయన ఏం చేశాడంటే లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు. లేయాని పెళ్లి చేసుకున్నాడు. లేయాని పెళ్లి చేసుకున్నాక ఆమె పిల్లలు పుడతానే ఉన్నారు. అయినా సరే రేచల్ కోసం మళ్ళీ 7 ఏళ్ళు పనిచేశాడు. 7 ఏళ్ళు పనిచేశాక రేచల్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఏమైంది అంటే, ఇక్కడ కూడా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, దీనికి భిన్నమైన స్టోరీ ఉంటుంది. రేచల్ ఏమంటుందంటే, నాకు పిల్లలు పుట్టలేదు, నువ్వు నీ స్టోరీ ఏంటి అంటది. అక్కడికి వెళ్తేనేమో పిల్లలు, వెళ్ళిన మాటకి పిల్లలు పుట్టుకొస్తున్నారు, ఇక్కడేం పిల్లలు పుట్టట్లా. ఈమెం గోల మల్లేస్తుంది. గోల మల్లేగానే అంటాడు, ఏంటి నీ గోల ఏంటి? నీకు పిల్లలు పుట్టడానికి నేనేమన్నా దేవుణ్ణి అనుకుంటున్నావా? రేచల్ అట్లా కాదు, మనం ప్రార్థన చేద్దాం, వెయిట్, టెన్షన్ పడకు, గొడవ చేయకు, దేవుడు మనకి ఇస్తాడు, నిన్ను కూడా బ్లెస్ చేస్తాడు, టెన్షన్ పడకని చెప్పాడా? ఏంటి నీకు పిల్లలు పుట్టిటాను నేనేమన్నా దేవుణ్ణి అనుకుంటున్నావా? ఒక అరుపరిశాడు. పాపం ఈ వేసిన వేషాలన్నీ వేసింది. మీరు ఆ 30 అధ్యాయం చదివితే, నేను లేడీస్ సెమినార్ ఎక్కడన్నా చెప్పమంటే నేను అది చెప్పకుండా ఉండను. ఎందుకంటే ఆ రేచల్ ప్లేస్లో నాకు నేనే కనపడతా. అక్కడేమో పిల్లల ఇష్యూ, మనం ఏ ఇష్యూనైనా అక్కడ పెట్టుకోవచ్చు. నాకు నేనే కనపడతా, వేరే ఎవ్వరు కనపడరు. ఆ రేచల్ ప్లేస్లో శ్రీదేవి అని పెట్టుకొని చదువుతా అనమాట. ఇన్ని రకాల వేషాలు వేస్తాం. అంటే అది మన మైండ్ సెట్. అంటే వీళ్ళు ఎట్లాగంటే ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకునే హస్బెండ్ వైఫ్ ఉంటారు, కానీ ఒకళ్ళనొకళ్ళు నువ్వే లోకమని నీకోసమే బతుకుతున్నా అని పార్ట్నర్స్ సిన్ అయ్యే కపుల్ కాదు వీళ్ళు. తర్వాత ఆక్విలా ప్రిసిల్లా మాకు చాలా చాలా ఇష్టమైన జంట వీళ్ళు. నేనేం కోరుకుంటా అంటే, అలా ఉంటే బాగుండు జీవితం అని కోరుకుంటాను. వాళ్ళు వాక్యాన్ని చదువుకున్నారు, ఎంతో శ్రద్ధగా నేర్చుకొని వాళ్ళు ఎంత బాగా నేర్చుకున్నారు. ఎంత పొలైట్ పీపుల్ అంటే, అపోలో వచ్చాడు వాళ్ళ సంఘానికి. అపోలో వచ్చి తన బోధన తను చెప్పాడు. చెప్తే ఏంటి చెప్తున్నావు, కూసో, నీకేం తెలుసు వాక్యం అన్నారా? అనలేదు. చక్కగా చెప్పాక విని, బయటికి వెళ్దాంరా, మా ఇంటికి భోజనానికి రా అని చెయ్యట్టుకొని తీసుకెళ్ళారు. 2 కలిసి తీసుకెళ్ళి చక్కగా కూర్చోబెట్టి, బోధ ఏంటంటే అసలైన బోధ. 2 రకాల బోధలు ఉంటాయి, 3 రకాల బోధలు ఉంటాయి. అసలైన బోధ ఉంటుంది, తప్పుడు బోధ ఉంటుంది, మధ్యలో ఇంకో రకం బోధ ఉంటుంది, కొసరు బోధ అన్నమాట. అదేంటంటే బైబిల్లో ఉన్నదానికి చిన్న కొసరు యాడ్ చేస్తారు. కొసరు అంటే తెలుసా? షాప్కి వెళ్తే కందిపప్పు వేయి చేశాక, అంటే వాళ్ళు ఎటు ఒక 100 గ్రాములు తగ్గించే మీకు ప్యాక్ చేస్తారు. మీరు అయ్యా కొంచెం వెయ్యి, మరీ కొంచెమే వచ్చినాయి అంటే ఇన్ని తీసి అట్లా వేస్తారనమాట. మనకి ఈ అసలు కంటే కూడా వాళ్ళు 4 గింజలు ఇట్లా ఇసిరాడు చూసావా, ఆ కొసరంటే భలే తృప్తిగా ఉంటుంది, భలే హ్యాపీగా ఉంటుంది. అబ్బో కొసరేసాడు, ఆ షాపుకు మరలా వెళ్తాం మనం. ఆ కొసరు బాధ అంటే ఏంటంటే, బైబిల్లో ఉన్నదాన్ని కొంచెం కొసరు యాడ్ చేస్తారు వాళ్ళు, చిన్న చిన్న ట్విస్టులు చేస్తూ ఉంటారు. మనకు ఆ బాధ ఏమి నచ్చుద్ది.
ఇట్లాంటి మీటింగులు పెట్టి వాక్యం నేర్పిస్తూ ఉంటే అలా పెద్దోళ్ళు వాళ్ళు బైబిల్ టీచర్స్, ఆమె ఎవరో అమ్మ నన్ను గురించి బైబిల్ టీచర్ అని చెప్పావు, నేను బైబిల్ టీచర్ కాదు, నేను కౌన్సిలర్ని మాత్రమే. వాళ్ళిద్దరూ బైబిల్ టీచర్స్, వంగురి గారు సుధీర్ గారు. అంటే ఇక్కడ ఇంకా అబ్రహాం గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు బైబిల్ టీచర్స్. నేను దేవుడు ఏదో చిన్న పని అప్పచెప్తే ఆ పని చేస్తున్నా అంతవరకే. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి చక్కగా కొసరొద్దు నాన్న, మనకి అసలే ఇంపార్టెంట్, అసలేంటో నువ్వు నిజంగా తెలుసుకుంటే కొసరు కోసం ఆశపడవు, నువ్వు పోరాడాల్సింది ఏంటంటే ఆ 100 గ్రాము కిలో కోసం పోరాడు. వాళ్ళు 900 గ్రాములు వేసేసే 4 గింజల కోసం పోరాడొద్దు, తప్పుడు బోధకు వెళ్ళొద్దు అని చెప్తారనమాట. చెప్పగానే అపోలో సైతం నిజంగా వాక్యాన్ని చూపించి చెప్పారుగా, వెంటనే నమ్మేసేసి అసలు తను కూడా తన రూటును మార్చుకున్నట్టు మనం చూస్తాం. వీళ్ళు ఇంకో అందమైన జంట. మీకు ఎంతమంది జంటలను చూపించాను గబగబా చెప్పేయండి. యాడమ్ అండ్ ఈవ్ అని చెప్పాను, థ్యాంక్ యూ. అననీయా సఫీరా, జేకబ్ అండ్ రేచల్ నేను ఇక్కడ చూపించలేదు కానీ చెప్పాను. హన్నా పెనిన్నా, అకులా ప్రిసిల. ఇట్లా రకరకాల జంటలు బైబిల్లో నుంచే తీసుకున్నా. రకరకాలుగా ఉన్నారా లేదా? అందరు ఒకేలాగా ఉన్నారా? లేరు. స్పౌస్ వర్త్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీకేం కావాలి అంటే అసలు మీ వర్త్ ఏంటో తెలుసుకోండి, అసలు మీరేంటో తెలుసుకోండి. మీరెవరు అసలు మీ వర్త్ ఏంటి? కొంచెం అర్ణ హర్ట్ అయితే క్షమించండి, ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. వాళ్ళ దగ్గర తిన్నాం, వాళ్ళ కష్టార్జితం అంతా వాళ్ళు దాచుకోకుండా మనకే పెట్టారు. వాళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయాక కొంతమంది దగ్గర నిన్న ఇవాన్స్ అన్న చెప్పిన కేసు అయితే రిటైర్ అయ్యాక డబ్బులు ఉంటాయి. ఎవరికంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళకు ఉంటాయి. బాగా ఇంత లంసం వచ్చింది, దాంతో వీళ్ళు దే కెన్ మేనేజ్ దేర్ లైఫ్స్. కానీ రెగ్యులర్ అంటే ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి రిటైర్ అయ్యాక ఇంత రాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తల్లిదండ్రులు దేర్ ఫుల్ లైఫ్ ప్రతి పైసా మనకే పిల్లలకే పెట్టేశారు. పెట్టాక మరి ఇప్పుడు వాళ్ళకి తిండి ఎట్లాగా? నేను చూడని వాళ్ళని అంటే వాళ్ళు ఏం తినాలి? దేవుడన్నా క్షమిస్తాడా? ఎందుకు ఇది చెప్తున్నా అంటే చివరిలో రాశాను, కానీ ఆ మాటను ఇక్కడే గుర్తు చేస్తాను. మనం డిసైపుల్స్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాం కదా. డిసైపుల్స్ అవుతున్నాం అంటే ఏదో బైబిల్ పట్టుకొని వెళ్ళి వాక్యం చదవటం కాదు డిసైపుల్స్ అంటే. లేకపోతే ఏదో మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, వీఆర్ సెపరేట్ బీయింగ్స్ కాదు. డిసైపుల్స్ అయ్యామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ డిసైపుల్స్గానే ఉండాలి, దేవుడు చెప్పినట్టుగానే ఉండాలి, దేవునికి మహిమకరంగానే ఉండాలి. అర్థమవుతుందా? ఆయన చెప్పినట్టుగా ఉంటే ఆయనకి మహిమ వచ్చుతుంది. అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నా ఇష్టమైన ప్రయారిటీస్ నేను పెట్టుకుంటాను, నా దేవునికి మహిమ రావాలంటే ఏమీ రాదు. ఈ మధ్యలో చెప్పాను కదా, నేను టీచర్ కంటే కూడా నేను కౌన్సిలర్ని. ఒక పెళ్ళి విషయంలో మాట్లాడుతూ ఉన్నాం. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక 2-3 ఏళ్ళు కలిసి ఉన్నాడు అమ్మాయితోటి. అమ్మాయి లక్షణాలు కూడా నేను మళ్ళీ చెబుతాను, అది చెప్పకుండా వెళ్ళను. కానీ ఉన్నాక ఏదో అమ్మాయితోటి గొడవ వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను సేవకంట. ఏంటి సేవ చేసేది? దేవుడు రానిస్తాడా సేవకి వెళ్తే? భార్యను వదిలేసి సేవకి వెళ్తే రానిస్తాడా? పావయ్య నువ్వేంటి నాకు సేవ చేసేది అంటాడా లేదా? నో దై సెల్ఫ్. మీ సంగతి మీరు తెలుసుకోండి, ఇప్పుడు ఆలోచించుకోండి. రోమా 12:3 ఏముందో తెలుసా? ఎవరిని తీసి చదువుతారా ఒకసారి? తీయకుండా చదివితే ఆనందపడేదాన్ని, చెప్తే కనీసం తీసైనా చదవండి.
తగిన రీతిగా నన్ను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివాడులను చెప్పుచున్నాను. చాలమ్మా, థ్యాంక్ యూ. ఎక్కువగా ఎంచుకోవద్దు, నువ్వేంటో నువ్వు తెలుసుకో, ఓవర్ అక్కర్లా. మనం చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారంటే, తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, వినండి. ఎట్లా పెంచుతారంటే, నా కొడుకు స్పెషల్. ఎట్లా స్పెషల్? నీ కొడుకు ఎట్లాగూ స్పెషల్ కాదు, వాడు అందరిలాంటోడే. నా కొడుకైనా ఎవరి కొడుకైనా కూతురైనా ఒకటే మాట, ఏమీ స్పెషల్ కాదు. కొంచెం స్పెషల్ నీడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళని స్పెషల్గా చూస్తాం. కొంచెం హెల్త్ బాగానప్పుడు, లేకపోతే ఏదన్నా కొంచెం అవసరం, రెస్ట్ అవసరం అయినప్పుడు స్పెషల్గా చూస్తాం. పడుకో అయ్యా పర్వాలేదంటాం. మిగిలినప్పుడు క్యాంప్కి వస్తే ఏం చేయాలండి? ఏం చేశారు మీరు? పొద్దున్నే లేసి బెడ్షీట్స్ అన్ని మడిసారా? రూమ్ అంతా ఊడ్చుకున్నారా రాత్రి? ఇట్లాంటి ప్రశ్నలే వేస్తా. మనం ఏమీ స్పెషల్ కాదు, ఊడ్చుకోకూడదు. నేను ఆడవాళ్లే ఊడవాలి. ఎందుకు? ఏమైంది? చేయున్నవాడు చీపురు దొరకగానే ఊడ్చుకోవచ్చు. అవసరమైనప్పుడు రూమ్ మురిగ్గా ఉంటే చీపురు దొరికితే చాలు ఊడ్చుకోవటానికి. మగపిల్లోడు ఆడపిల్ల తేడా లేదు అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. మన పని మనం చేసుకోవటం రావాలి. అంబానీ ఫ్యామిలీలో సహితం ఎవరి పని వాళ్ళు చేసుకుంటారంట. మనకేంటి, నా కొడుకే ఉన్నా ఎక్కువ అంటే, నా కొడుకు అంటే నేను జూడో సంగతి మాట్లాడట్లా, అందరి సంగతి మాట్లాడుతున్నా. నా కొడుకుని ఎవరేం అనకూడదు, నా కొడుకు గురించి ఎవరు మాట్లాడకూడదు, నా కొడుకు ఎవరికి పని చేయకూడదు. అట్లా పెంచుతున్నారు తల్లిదండ్రులు. మగపిల్లలు కూడా మేము ఆకాశంలో నుంచి వచ్చాము అన్న ఫీలింగులు మానేసేయండి. మనమేం స్పెషల్ కాదు, అన్ని పనులు చేయటం మగపిల్లలకు కూడా రావాలి. ఓకే, నేర్చుకోండి. ఓకే, ఎక్కువగా ఎంచుకోవద్దు. అట్లాని నేను పెద్ద పనికి మాలినోడిని, నేను వేస్ట్, నేను దేనికి కానోడిని అట్లా కూడా అనుకోక్కర్లేదు. మనం అనుకోక్కర్లేదు. దేవుడు నీకు ఇచ్చిన పరిమాణము చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, పెద్దలిద్దరు. వాళ్ళిద్దరు నిలబడి వాక్యం చెప్పమంటే పెచ్చెక్కుద్ది అన్నమాట నాకు. అట్లా కూర్చొని వింటానే ఉండొచ్చు, అంత మంచి వాక్యం చెబుతారు. నేను వెళ్ళి, సుధీర్ గారు మీరు కూర్చోండి కాసేపు, నేను వాక్యం చెప్తానంటే బాగుంటుందా? శ్రీదేవక్క నువ్వు రా కిందకంటారు. అంతేనా కదా? నాకు ఇచ్చిన పరిమాణం చొప్పున నన్ను నేను ఎంచుకోవాలి. నువ్వు కౌన్సిలర్వి, కౌన్సిలింగ్ చేసుకోపో అన్నాడు దేవుడు. నేను చెయ్యాలి, నన్ను నేను అంతవరకు ఎంచుకుంటాను. ఇట్లా సెమినార్స్ ఇట్లాంటివి చెప్పే వరం ఇచ్చాడు దేవుడు. ఇంతవరకు ఎంచుకోవాలి. ఇది కూడా కాకుండా ఇంకా మరి నేను దేని పనికిరాను అనుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఎంచుకునేటప్పుడు రెండు విధాలుగా చూసుకోవాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. నీకే పరిమాణం ఇవ్వబడిందో నువ్వు ఎంచుకోవాలి. అందుకే నో దై సెల్ఫ్. నీ పరిమాణం ఎంతో నువ్వు ఎంచుకోవటాన్ని నో దై సెల్ఫ్ అంటాం. ఇది ఎంచుకోకుండా మనం ఏమంటామంటే, అమ్మో నేను పనికిరాను. దేనికి పనికొస్తావు? అది ఆలోచించుకోవాలన్నమాట. అంటే తర్వాత నేను అడిగితే అంత గౌరవంగా ఉండదు, అడగను కూడా. సెల్ఫ్ వర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది ఒక కంపాస్ లాంటిది నీ లైఫ్కి. నువ్వు ఎటెళ్ళాలనేది నీకు డైరెక్షన్ చూపించుద్ది. సెల్ఫ్ వర్త్, దేవుడు నీకు ఏ పరిమాణం ఇచ్చాడు, ఏ గిఫ్ట్ ఇచ్చాడు, ఏ టాలెంట్ ఇచ్చాడు, నువ్వు దేనికి పనికొస్తావు, ఎలా ఉండొచ్చు నువ్వు అనేది మనం కరెక్ట్గా తెలుసుకుంటే మనకేమవుతుంది అంటే, అది మనల్ని, మన రిలేషన్షిప్స్ అన్నిటినీ షేప్ చేసేస్తుంది. ఎవరితో నువ్వు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. కొంతమంది అచ్చంగా, కొంచెం నాకు మేరీ కొంచెం వాటర్ ఇవ్వరా? థ్యాంక్ యూ. కొంతమంది నీ చుట్టూ ఉంటారు, నిన్ను ఉబ్బేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ ఉబ్బేసే బ్యాచ్
ఈ ఉబ్బేసే బ్యాచ్ పని ఏంటి అంటే ఆల్ ద టైము నీ దగ్గర ఏం లేకపోయినా అబ్బో నువ్వు తోపు అంటూ ఉంటారు. నేను నిజంగానే తోపు అనుకున్నావు అనుకో, బయటికి వెళ్ళి బళ్ళుని పడతావు. అదొక రకం. రెండో రకం ఉంటారు, నిన్నెప్పుడు కొంగదీసే బ్యాచ్ ఉంటారు నీ పక్కన, నిన్నెప్పుడు కొంగదీస్తానే ఉంటారు. అట్లాంటి వాళ్ళతో నువ్వు ఉన్నావు అనుకో, అసలు నువ్వేంటో నువ్వు ఎట్లా బ్రతకాలో నీకు తెలీదు. అందుకని ఎట్లాంటి వాళ్ళతో బ్రతకాలనేది ఈ సెల్ఫ్ వర్త్ నేర్పించుద్ది. నీ టాలెంట్స్ ఏంటి, ఎలాంటి పీపుల్తో నువ్వు కలిసి ఉండాలి, అట్లా అది నీ రిలేషన్షిప్స్ని షేప్ చేస్తుంది. నిన్ను రైట్ చాయిసెస్ తీసుకునేలాగా గైడ్ చేస్తుంది. నీ సెల్ఫ్ వర్త్ నువ్వేంటో నీకు తెలిస్తే రైట్ చాయిసెస్ తీసుకోవటానికి హెల్ప్ చేస్తుంది. నీకు బౌండరీస్ పెట్టుద్ది, ఓవర్గా పోనివ్వదు, అట్లని కుంచుకొనివ్వదు. నీకు బౌండరీస్ని డిసైడ్ చేసుద్ది. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా, సెల్ఫ్ వర్త్ తెలుసుకోవాలి. నువ్వు వీళ్ళతో మాట్లాడేస్తావు కాసేపు, నీతోటను వీళ్ళతోటి. నువ్వు బిలీవర్వా కాదా? పెళ్ళయిందా లేదా? గట్టిగా చెప్పు. బిలీవర్వా కాదా? అనుమానంగా చెప్తావేంటి? అది క్లియర్గా చెప్పినప్పుడు ఇది క్లియర్గా ఉండాలి కదా. బిలీవర్వే అంటే ఏంటి? అంటే ఏంటి? ప్రభువుని నమ్ముకున్నారా? గట్టిగా, కన్ఫామ్గా, క్లియర్గా. అమ్మయ్య, లేకపోతే ఎందుకు వచ్చిన కావాలనుకున్నారా? నమ్ముకున్నాం కదా. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? గట్టిగా. ఎవరో ఒకళ్ళు రోడ్డు పైన పోతా బాగంత డబ్బు ఉందనుకో, భలే అందంగా ఉందనుకో, ఇక్కడ అబ్బాయిలతో మాట్లాడుతున్నా కాబట్టి అమ్మాయి సంగతి చెబుతున్నా, ఉందనుకో, పెళ్లి చేసేసుకుంటారా? పెళ్లి చేసేసుకుంటారా? జాగ్రత్త, ఏం లేదు, తర్వాత అంత సొక్కలే జీవితానికి. చుక్కలు అరుంధతి నక్షత్రం కాదు కనపడేది. ఎవరో మొన్న నీ పెళ్ళిలోనే కదా చెప్పారు, ఒక ఆయన చెప్తున్నారు, అరుంధతి నక్షత్రం అదుగా అంటే మా అబ్బాయి ఎక్కడెక్కడ అని చూస్తున్నాడంట. అప్పుడు ఆమె చెప్పిందంట, అది కనపడకపోయినా పర్లేదు, రేపు నుంచి నేను ఎటు చూపిస్తాను నీకు చుక్కలు, టెన్షన్ పడకని చెప్పిందంట. అదన్నమాట స్టోరీ. అట్లా ఉంటుంది అన్నమాట. డబ్బు ఉందనో, లేకపోతే హ్యాండ్సమ్గా ఉన్నాడనో, లేకపోతే బుల్లెట్ ఉందనో. బుల్లెట్ మనం ఎందుకు నేర్చుకోలేము? ఈజీగా నేర్చుకోవచ్చు. ఏదో కాకపోతే బుల్లెట్ కాకపోతే స్కూటీ అన్న నడుపుతాంగా, దానికోసం ఎవరిని వెంట పడాలా? మనం పడకండి, జాగ్రత్త. మీరేంటో తెలుసుకోండి, ప్రభువు మీకేమిచ్చాడో తెలుసుకోండి, దాని ప్రకారంగా ప్రభువు దగ్గర కనిపెట్టి చూసి ప్రభువుని అడిగి రైట్ పార్ట్నర్ కోసం ప్రార్థన చేసుకోండి. అదంతా మీరేంటో మీకు తెలిస్తే ఎవరి కోసం ప్రార్థన చేసుకోవాలో తెలుసుద్ది అనమాట. మన లైఫ్ అక్కడ సెటిల్ అయిపోద్ది. అక్కడ సరైన గీత పడిందంటే తర్వాత బతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదిగో మీ అనుషక్క, అబ్రామ్ అన్నయ్య, అశోక్ అన్నయ్య, అబ్రామ్ అన్నయ్య మేరక్క, వాళ్ళు చూస్తే ఎప్పుడు మేరక్క మొహం అంతా ఇంత నవ్వు ఉంటుంది. ఎందుకుంటుంది? అబ్రామ్ గారు దొరికారు కాబట్టి ఉంటుంది, లేకపోతే ఉట్టిగా ఉంటుంది ఏంటి? అదనమాట. పెళ్ళయ్యాక ఇది మీరు నేర్చుకుంటూ ఉండండి. మీరు ఎట్లా ఉండకూడదో నేర్చుకోండి, సరేనా? పెళ్ళయ్యాక పెళ్ళైన ఉమెన్ మెన్ రెస్పాండ్ అవ్వచ్చు. ఇక సుభాకర్ గారు చెప్తానే ఉంటారు, చాలే ఆపు అందనుకో రాణి. మా రాణి అందు, కానీ చూతున్నా అందనుకోండి సుభాకర్ గారు మరలా మాట్లాడతారా? వాళ్ళ గురించి ఎందుకు అంత, వాళ్ళు ఆ రాణి మా అమ్మాయే, మా మనుషులే వాళ్ళు, అందుకని ఈజీగా నేను పేరుని వాడుకున్నాను అంతే. అట్లా అని ఆయన్నేదో ఆమందని మీరేం ఫీల్ అవ్వకండి, అట్లాంటివి ఏం లేవు. అందనుకో మళ్ళీ ఇంకోసారి మాట్లాడతారా? జాగ్రత్త, ఎవరిని ఓవర్లుక్ చేయకండి. నిన్ను నువ్వెంత వర్త్గా ఎంచుకుంటున్నావో నీ స్పౌజ్ను కూడా అంతే వర్త్గా ఎంచుకోవాలి. అర్థమవుతుందా? నేను కనుక పెద్ద తోపు బిలీవర్
ట్రీట్ చేయడానికి వీల్లేదు. నువ్వు ప్రభు తెలియనప్పుడు అన్బిలీవర్ని చేసుకొని ఉండొచ్చు. చేసుకున్నా సరే ఆయన ప్రభు దగ్గరికి రావటానికి నువ్వు నీ పవిత్ర ప్రవర్తనతో ఆయన్ని రాబట్టుకోవాలి. కానీ నేను బిలీవరు నువ్వు అన్బిలీవరు యు షటప్ అంటానికి వీల్లేదు. జాగ్రత్త, అట్లాంటివి చూసుకోవాలి. తర్వాత కొంతమంది హస్బెండ్స్ అన్నం తింటావా చెప్పానుగా, మన ఆదాము అవలాంటి వాళ్ళు అనమాట. గబగబా తిని ఇదిగో తిను అని తెచ్చిచ్చుద్ది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇప్పుడు ఒక హస్బెండో లేకపోతే ఒక వైఫ్, ఒక పార్ట్నర్ ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటే సార్లే అప్పు మాటకి ఇలా అంటానికి వీల్లేదు. ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు స్పౌజ్ని. ఎందుకంటే వాళ్ళు మన కోసం చేస్తున్నది అంత తేలికైన విషయం కాదు. ఆ అన్నం వండుకొని తింటాం ఎంత తేలిక. అంత బియ్యమేగా ఎక్స్ట్రా, అంత కందిపప్పేగా ఎక్స్ట్రా కాదు వేసేది మీకోసం. నీకు ఇష్టమైన కూర తీసుకొచ్చి నీకు వండి పెడుతుంది. నీకు ఎలా ఇష్టమో వండి పెడుతుంది. ఆమెకి ఇష్టమైన దాన్ని ఆపుకొని నీకు ఇష్టమైంది వండి పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని ఈజీగా తీసుకోవద్దు భార్యని. నువ్వు ఆడవాళ్ళకే సుధీర్ అన్న ఈ టాపిక్ ఇవ్వగానే చెప్పారు నాకు, నువ్వు స్త్రీల పక్షపాతంగా మాట్లాడమాక అని చెప్పారు. నేను అసలు ఎప్పుడు మాట్లాడాను కదా, మరి ఎందుకని ఆయన అట్లా ఫీల్ అయ్యారనమాట. అందుకని నేను ఇంకో వైపు నుంచి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అశోక్ షాపింగ్ చేయడు, అబ్రహాం కూడా చేయడు, సందీప్ మన హెప్సీ కోసమని విపరీతమైన ఇష్టం అమ్మాయి అంటే తీసుకెళ్లకుండా ఆమెను సర్ప్రైజ్ చేయాలనుకొని ఒక చక్కటి హ్యాండ్ బ్యాగ్ తెచ్చాడు. మంచి హ్యాండ్ బ్యాగ్ తెచ్చాడు. హ్యాండ్ బ్యాగ్ తెస్తే హెప్సీ దగ్గర ఆ హ్యాండ్ బ్యాగ్ ఆల్రెడీ ఉంది, ఆ కలర్ది. అదే లేదు కానీ ఆ కలర్ ఉంది, లేకపోతే ఆ బ్రాండ్ ఉంది. ఆమె కూడా కొంచెం బ్రాండ్ పాప కదా, అందుకని అది చెప్తున్నా అనమాట. ఉంది. అప్పుడు హెప్సీ ఏమంటుందంటే, ఏం సందీప్ నాకున్నదాన్ని తెస్తావు, కనీసం నాకేం బ్యాగ్స్ ఉన్నాయో కూడా నువ్వు తెలీదా? ఇంత యూజ్లెస్గా ఎలా థింక్ చేస్తున్నావు నువ్వు? ఇది కూడా అర్థం చేసుకోలేకపోయావా? అంటే నువ్వు నన్ను ఎంత పట్టించుకుంటున్నావు నేను అర్థం చేసుకోవాలి. నాకేం పర్స్ ఉందో ఏ కలర్ ఉందో తెలియదు, ఎన్ని తిట్టానో చూసారా అంటే అలవాటు కదా, అందుకని అట్లా చేస్తాం అనమాట. అన్ని చదివింది అనుకోండి, రెండోసారి బిడ్డ ఏమన్నా చేస్తాడా కదా. అందుకని చేస్తున్నారు కదా అని చులకన చేయకండి. మీకు చేస్తున్నారు, మీకు ఏదన్నా తెస్తున్నారంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసి మీకు చేస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకొని గౌరవంగా ఎంచండి. తర్వాత 24 గంటలు నువ్వెప్పుడు ఇంతే, నీకే పని రాదు, నీకు ఓడవటం రాదు, నీకు అది రాదు, నీకు ఇది రాదు, ఎప్పుడు రాదేనా, వచ్చి నీ ఏమేం చేస్తున్నారో చూడొచ్చు కదా. తప్పులు ఎంచటానికని వెతుక్కోవద్దు స్పౌస్ దగ్గర. తర్వాత ఇదేంటంటే దీని మీద ఒక పెద్ద సినిమా కూడా తీశారనమాట. పక్కింట్లో వాళ్ళయ్యి, ఎదురింట్లో వాళ్ళయ్యి, ఫెలోషిప్లో వాళ్ళయ్యి చూస్తూ ఉంటారు. అంటే ఫెలోషిప్ అంటే మన బతుకులు కూడా మనం చెప్పుకోవాలి కదా. మీరేమంటారంటే, అక్క నువ్వే మాట్లాడదానివి, మేము అటు ఇటు చూడం అక్క అనొచ్చు మీరు. మేము అటు ఆ పక్కింట్లోకి ఎదురింట్లోకి చూడము, వీఆర్ సో డీసెంట్ అనొచ్చేమో. అబ్బాయి నేను అంత కాదు, ఏం చేస్తాము. నేను అందుకనే ఫెలోషిప్లో అని చెబుతున్నాను. ఎవరో ఒకళ్ళు మంచి చీర కట్టుకొస్తారు, నాకు ఆ చీర కావాలి. ఫెలోషిప్లో వాళ్ళు మగాళ్ళకు ఉండే కోరికలు, మాకైతే ఏదో చీరలో నగల మీద అయిపోద్ది, ఎంత పెట్టినా మాకేముంటుంది, ఒక 2-3 వేలు చీర, మహా అయితే ఒక 5-6 వేలు చీర మహా అయితే, లేకపోతే ఒక నగ, ఒక నల్లపోసలో ఏదో నగ నట్రా అడుగుతాం. మీరేం అడుగుతారు? కారు అడుగుతారు. ఇప్పుడు కారు కొనుక్కొచ్చారనుకో, ఎంత లక్షలు, అవునా కాదా? పక్కనోడు మా కాలేజీలో టెంప్టేషన్ అనమాట, మాదేమో 500 ఎక్స్యూవి. మా కాలేజీలో ఇంకో లెక్చరర్ వచ్చి అంటాడు సార్ దగ్గరికి, సార్ మీరు 700 ఎప్పుడు కొంటారు? మీరు 700 కొనాలి సార్, మీ రేంజ్కి అది ఉండాలంట. 500లో తిరిగితే తప్ప
అంటే ఏంటి, మనుషుల్ని గిల్లటానికి అనమాట. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, ఉంటారు. ఇప్పుడు దానికోసం మళ్ళీ లోన్ ఎట్టాలి. ఎంత కష్టంతో కూడుకున్న వ్యవహారం ఇది. నేను ఫైనాన్సెస్ అన్నీ విన్నా కూడా ఆ పని చేద్దామా మనం? అదనమాట వ్యవహారం, అట్లా ఉంటుంది. కంపేర్ చేసుకోవద్దు ఎవరితోటి. దేవుడు నీకెంత ఇచ్చాడో అంతతోటి తృప్తిగా బ్రతుకు. రెండో మాట చెప్తా. నేను నీకు చెప్పిన మాట, ఎవ్వరూ ఖాళీగా ఇంట్లో కూర్చోకండి. ట్రై టు ఎర్న్ మనీ. న్యాయబద్ధంగా కష్టపడి పనిచేసి మేబీ కొంతకాలం నువ్వు ఇంట్లో ఉండొచ్చు. నువ్వు కొంతకాలం నీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక నీ ఫ్యామిలీని కొంచెం సరి చేసుకుంటా నువ్వు కొద్ది రోజులు ఇంట్లో ఉండొచ్చు. అది తప్పు కాదు, అదేం తప్పు కాదు. కానీ నువ్వు ఎర్నింగ్లోకి మాత్రం వెళ్ళిపోవాలి. ఖాళీగా కూర్చొని ఐడల్ వర్షిప్ చేస్తూ ఉండకండి. ఏంటి ఐడల్ వర్షిప్? ఫోన్ని ఎగరేయటం అంటే ఏంటి? యూట్యూబ్ తిప్పుకుంటూ కూర్చోటం. జాగ్రత్త, అట్లాంటివన్నీ చేయకండి. ఇంట్లో పని చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. సంపాదించుకున్న దాన్ని హాయిగా, మాకు సాంస్క్రిట్లో ఒక పద్యం ఉంటుంది, దానం భోగో నాశః తిస్రోగతియో భవంతి విత్తస్య యో నా దదాతి నా భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. ఏంటి వ్యవహారం అంటే ఏమీ లేదు. డబ్బుకి మూడు వ్యవహారాలే ఉంటాయి. దానం చేయాలి, లేకపోతే అనుభవించాలి, లేకపోతే నాశనం అయిపోద్దంట. దానం చేయటం అంటే వాళ్ళు దానం అంటారు, మనం ఏమంటామంటే మనం మినిస్ట్రీకి స్పెండ్ చేయటం. రెండోది మనం తినటం, మనం అనుభవించటం. మూడోది ఈ రెండు జరగకపోతే మాత్రం అది పాడైపోద్ది అనమాట, నాశనం దాని గతి. ఓకే, రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయండి స్పౌజ్ని. అంటే ఆడవాళ్ళకి భర్తను గౌరవించమ్మా అని చెబుతాం, భర్తకి లోబడమ్మా అని చెబుతాం. మేము లోబడతాం 100%. కానీ భార్యని జాగ్రత్తగా ట్రీట్ చేయండి. సమాన పాలి భాగస్థులమని ఎంచి కృపలో తనని ఎంతంటే అంత రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలి. చులకన చేయటాలు, అవమానించటాలు, బయట నలుగురు ముందు మాట్లాడటాలు, లేకపోతే ఎవరూ లేనప్పుడు మాట్లాడటాలు చేయటానికి వీల్లేదు. భార్యని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలి. హస్బెండ్ని కూడా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఈడే నన్ను అట్ట అన్నాడమ్మా అనకూడదు. అర్థమైందా? రేపు పెళ్ళాక నేర్చుకోండి. నువ్వు పెళ్ళి చేసుకుంటే ఎక్కడికి వెళ్తావు? నీ భర్త దగ్గరికి వెళ్తావు. అత్తగారింటికి వెళ్ళటం అది వేరే విషయం, ఎటు వెళ్తావు? నీ భర్త దగ్గరికి వెళ్తావు. నీ భర్తని గౌరవించటం నీకు వస్తే వాళ్ళ అమ్మ నాన్న గౌరవిస్తావు. రాలేదనుకో అసలు వాళ్ళ అమ్మ నాన్ని తీసుకెళ్ళి తొంగలో తొక్కుదుగాక. అసలు ముందు ఏన్ని బతకనివ్వాలి కదా, ఆడు మెంటలెక్కి రోడ్డు ఎక్కుతాడు. గౌరవంగా చూసుకోండి. మీరైనా అంతే. అబ్బాయిలు, భార్య వచ్చిందని ఇదేగా నాది అనుకుంటా తిరగటం కాదు. గౌరవంగా ట్రీట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలి? అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా హ్యాండిల్ చేయకూడదు, వెళ్ళి సరెండర్ అయిపోకూడదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం నేర్చుకోండి. ఓకే, రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయండి. బీ కైండ్ అండ్ జెంటిల్. హార్ష్ వర్డ్స్ యూజ్ చేయకూడదు వైఫ్ తోటి. అరవాల్సి వచ్చింది అనుకోండి, గట్టిగా 4 అరుపులు అరవకూడదు. నా కోపం తీరేలాగా, హస్బెండ్ మీదైనా నా కోపం పోయేలాగా అరవటానికి నాకు రైట్ లేదు అసలు హస్బెండ్కి మీరు ఎవరి మోడల్ ఇక్కడ? యేసు ప్రభు మోడలు, అవునా కదా? యేసు ప్రభు మోడలు. మీరేం చేయాలి? యేసు ప్రభు సంఘాన్ని ఎట్లా ప్రేమించాడో ఎఫెసీ 5వ అధ్యాయంలో లాగా ముడతయన్ను, కళంకమైన్ను, అటుది మరేదైనాను లేకుండా పవిత్రపరచుకోవాలి. హోషియా చేశాడనమాట అది. ఆమెమో వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ అన్ఫెయిత్ఫుల్. ఈమెను చేర్చుకోమన్నాడు, దేవుడు చేర్చుకున్నాడు. చేర్చుకోగానే ఒక బిడ్డ, మళ్ళీ ఇంకో బిడ్డ, మళ్ళీ ఇంకో బిడ్డ. ఆమె రయ్యన పోయింది. రయ్యన పోతే మళ్ళీ వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు ఆమెని. అర్థమవుతుందా? అక్కడ ప్రభు అదేంటంటే అచ్చంగా సాదృశ్యం, నాకు ప్రభువుకి సాదృశ్యం. హోషేయను గోమెరు ఎవరికి సాదృశ్యం అంటే నాకు
ప్రభువుకు సాదృశ్యం. అక్కడ గ్రంథంలో ఎవరెవరికి? ఇశ్రాయేలు ప్రజలకి, దేవునికి సాదృశ్యం. నేను అక్కడ అంత దూరం వెళ్ళడానికి నేను తెగించట్లేదు, నాకు ప్రభువుకే. నువ్వేం చేస్తున్నావు అక్క అట్లాంటి పిచ్చి చేష్టలు అంటారేమో. నేను రోజు ఎవ్వరమైనా సరే దేవునికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా, వాక్యానికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా, వాక్యం చెప్పిన దానికి భిన్నంగా చూసేది ఏదైనా వ్యభిచారమే. గుర్తుపెట్టేసుకోండి. అందుకని మనకి ఎవరికి పిచ్చి వేషాలు వేసే రైటు అస్సలు అంటే అస్సలు లేదు. దేవుడు అయినా సరే నన్ను దగ్గరికి తెచ్చుకుంటున్నాడు, అయినా సరే నన్ను రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆ రక్తానికి విలువ ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? నోట్లోంచి బూతులు వచ్చినాయి 2 సార్లు. ఎవరిని సెలవేశాం? కొనుక్కున్నాడుగా ఆయన, మళ్ళీ పోయినట్టే. తర్వాత నీ స్పౌస్ ఏదన్నా చెప్పినప్పుడు, అబ్బా నీ చాటర్ బాక్స్ ఆపుతావా, నేను వినలేక వస్తున్నాను, నేను ఉన్నాను కదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నేను చూస్తాను. ఇద్దరు కలిసి కూర్చోండి, మాట్లాడుకోండి, వెళ్ళి గదిలోకి వెళ్ళి కూర్చోండి. చివరిలో మీకు ఒక వండర్ఫుల్ రూల్ చెప్తాను, అప్పుడు దాని మీద చాలా ఫైటింగ్స్ అవుతాయి. ఏదైనా విషయం వస్తే వాళ్ళతో డిస్కస్ చేయండి. స్పౌస్తో కూర్చొని మాట్లాడాలి. మాట్లాడకుండా నిర్ణయం తీసుకొని నేను ఇది చేశా, కుదరదు. ఇదేమన్నా బయటికి వెళ్ళి యాపిల్ కావాలా పుచ్చకాయ కావాలా అంటే పుచ్చకాయ దొరికిందని తేటం అనుకుంటున్నారా? కానే కాదు, కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది కుటుంబం. ఎప్పుడూ నేనే ప్రయారిటీ కాదు. అన్నీ నాకే సూట్ అవ్వవు బట్టలన్నీ. అంటే చూసిన ప్రతి నాకే కావాలని అనిపించుద్ది. కానీ నా కుటుంబంలో నా స్పౌస్కి కూడా ఇది ఉంటే బాగుంటుంది. వాళ్ళ కోసం వెచ్చించటం, వాళ్ళ మీద వాళ్ళని ప్రయారిటీ ఇవ్వటం, టైం ఇవ్వటం, మాట్లాడటం, అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు కొనుక్కునే వాటిల్లో కొన్ని నీ స్పౌస్కి కొని పెట్టడం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏమి చేసినా పిల్లలే. ఇక పిల్లలైనా ఉన్నది, పక్కన భార్య ఉంది, లేకపోతే భర్త ఉన్నాడు, వాళ్ళకు కూడా నీడ్స్ ఉంటాయిగా. అప్పుడప్పుడన్నా వాళ్ళ నీడ్స్ కూడా తీరాలిగా. పిల్లల భ్రమలో పడి కొట్టుకుపోతున్నారు. మిమ్మల్ని మీరు కోల్పోకండి. తర్వాత రెస్పెక్ట్ పేరెంట్స్. ఎవరి పేరెంట్స్ని? మా అమ్మ మా నాన్నని రెస్పెక్ట్ చేయాలి కదా. మా అమ్మ మా నాన్నని రెస్పెక్ట్ చేయాలి కదా. అవును, మా అమ్మ మా నాన్నే నాకు ఇంపార్టెంట్, నా ప్రయారిటీ. సరే, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ ఉంది, అందుకని దాన్ని ఒక్క నిమిషం పెండింగ్ పెట్టాను. కంఫర్ట్ ఈచ్ అదర్. కూర్చొని ఒకళ్ళకి ఒక కష్టం వచ్చింది అనుకోండి, నీ పాడు బుద్ధి నీకెప్పుడు ఇయ్యే సమస్యలు, ఊళ్ళో సమస్యలన్నీ నెత్తినేసుకొస్తావు, నువ్వు అట్లా ఇట్లా అంటా లేదు. ఇద్దరు కూర్చొని సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడాలి. మీ ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటారా? అది వెరీ గుడ్, చెప్పేసి చూసారా? అట్లా కూర్చొని మాట్లాడుకోవాలి. అట్లా మాట్లాడుకుంటేనే ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. అప్పుడు మాత్రమే. మాట్లాడుకోకుండా ఎదుటి వ్యక్తిని జడ్జ్ చేయటం అంటే వాళ్ళ బర్త్ 0 చేయటం, నెగిటివ్ మైనస్లోకి పంపించడం. ఇందాక పెండింగ్ పెట్టిందనమాట. అత్తగారు ఏదన్నా చెప్తే అత్తగారికి ఇవ్వాలంటే నచ్చదు, అత్తగారి ఇంటికి వస్తే నచ్చదు, అమ్మ వస్తే నచ్చుద్ది. పాతకాలపు సామెత ఒకటి ఉంటుంది అనమాట. ఏంటంటే పుట్టింటోళ్ళు వస్తేనంట, అమ్మాయి పుట్టింటోళ్ళు వస్తాయంట, చెప్పులంట కిచెన్ వాకిట్లో ఉంటాయంట గుమ్మంలో. అబ్బాయి పుట్టింటోళ్ళు వస్తారంట, చెప్పులంట మెయిన్ ఆ గుమ్మం బయట ఉంటాయంట. అంటే ఇది పాతకాలపు సామెత. నేనేమి ఎవరిని కించపరచాలని చెప్పట్లేదు, అలా చెప్తారనమాట చెప్పేవాళ్ళు. ఇప్పటికీ ఉంది ఆ సామెత. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అబ్బాయి కుటుంబాన్ని కానీ అమ్మాయి కుటుంబాన్ని కానీ కించపరుస్తున్నావు అంటే, నా భాష క్లియర్గా వినండి, నా భాషను వినండి. అబ్బాయి కుటుంబం కానీ అంటే అటు పేరెంట్స్ అటు సిబ్లింగ్స్ కానీ, ఇటు పేరెంట్స్ ఇటు సిబ్లింగ్స్ కానీ నువ్వు కించపరుస్తున్నావు అంటే ఏం చేస్తున్నావో తెలుసా? నువ్వు బిలీవర్వి కాదు అసలు. వేరే మాట నాకు అక్కర్లే. నువ్వు బిలీవర్వే కాదు. ఎందుకంటే నీ భార్య ఏడ్చుద్ది, ఆ సౌమ్య ఏడ్చుద్ది వాళ్ళ నాన్నగారినే ఉన్నంటే, తమ్ముడు వచ్చి
తెలిసి కూడా ఆమెను గిల్లుతున్నావుగా, తెలిసి కూడా గిల్లుతున్నావుగా. రైటా? చేస్తున్నది రైటా? లేకపోతే నువ్వు వీళ్ళ పేరెంట్స్ని ఏమన్నా అన్నావు అనుకో, నువ్వు చేస్తున్నది ఎవరిని గిల్లుతున్నావు? వాళ్ళని కాదు, ఇక్కడ నువ్వు గిల్లిందేది వాళ్ళకి వెళ్ళదు. ఫర్ దట్ మ్యాటర్ మీరు అన్నయ్యేయి ఇద్దరు కొంతమంది అయితే చెప్పుకుంటారు కానీ కొంతమంది చెప్పుకోలేరు. కానీ నొచ్చుకొని కనపడకుండా రక్తం కారుతున్నది ఎవరికి? నీ స్పౌస్కి. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి కత్తులు తీసుకొని కోస్తున్నావు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. కించపరుస్తున్నారంటే మిమ్మల్ని, నీ స్పౌజ్ని నువ్వు డీమీన్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి. డిసైపుల్గా ఉంటాం అంత ఈజీ పనేం కాదు, అస్సలు కాదు. వాక్యం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాం అంత తేలిక కాదు. నువ్వు పెద్ద బయట నా ఫ్రెండ్స్ చూస్తున్నా సరే బైబిల్ పట్టుకొని వచ్చాను అంటావేమో, అంత కథ ఏం లేదు. బైబిల్ జేబులో పెట్టుకొని రావచ్చు, షర్ట్ లోపల వేసుకొని రావచ్చు, హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని రావచ్చు. కానీ ఇంట్లో నీ పిల్లలు చూస్తూ ఉంటారు, చూసారా? నీ పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ ముందు నువ్వు బిలీవర్గా ఉంటావు, వాళ్ళ ముందు డిసైపుల్ ఆఫ్ గాడ్గా ఉంటాం, డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్గా ఉంటాం. అంతకంటే పెద్ద టాస్క్ మన బ్రతుకులకి ఇంకోటి లేదు. ప్రతి ఏరియాని ఫోకస్ చేయండి. మాట్లాడటం, చూడటం, నడవటం, తినటం, పిల్లల ముందు ఒక మాట మాట్లాడటం, పిల్లల్ని ట్రీట్ చేయటం, తనని ట్రీట్ చేయటం, ఎవ్రీ ఏరియాలో చెక్ చేసుకుంటా నీ స్పౌస్ని నువ్వెంత వర్దీగా చూస్తున్నావో చెక్ చేసుకోండి. చాలా బాధాకరమైన విషయం. ఈ స్లైడ్ పెట్టించేటప్పుడు కూడా కొంచెం చదివాను నేను, వెళ్ళాక మరింతగా చదువుతానే. ఎవరన్నా ఇట్లాంటివి చేస్తున్నారో లేదో నాకు తెలీదు. వారానికి ఒక్కసారి ఏదన్నా ఒక రోజు పెట్టుకొని మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుంచే ఒకరోజు ప్లాన్ చేయండి వారానికి. పెళ్ళయ్యాకయ్యా, ఇప్పుడు కాదు. ప్లాన్ చేసి ఒక్కరోజు వీకెండ్లోనో ఏదో ఒక రోజు నువ్వు నీ భార్య, నువ్వు నీ భర్త, మీరిద్దరే ఎక్కడికన్నా వెళ్ళిరండి సరదాగా. వారంలో ఒక రాత్రికి, 7 వారాలకి ఒక్కరోజు అంటే ఒక డే అండ్ నైట్ అవుటింగ్ వేసుకొని వెళ్ళిపోయి మీరిద్దరే గడిపిరండి. మరంట 7 నెలలకోసారంట రొమాంటిక్ ట్రిప్ అంట. అసలు అబ్రామ్ లాంటి వాళ్ళు అయితే డబ్బులు ఆడి నుంచి వస్తాయి అక్క అంటారు. ఎన్ని కష్టాలు మనకి. ఏమన్నా అన్నీయండి, ప్లాన్ చేయండి. 7 నెలలు రోజుకు కొంత దాచుకున్నా సరే ఎక్కడికెక్కడికో వద్దులే. మనమేమి అండమాను అట్లా వెళ్ళక్కర్లేదు. పక్కన ఏదైనా రిసార్ట్కో ఎక్కడికన్నా వెళ్ళి మీరిద్దరే కలిసి కూర్చొని, లేకపోతే మీ కుటుంబం వరకే వెళ్ళి కలిసి కూర్చొని, లేకపోతే మీ 2-3 కుటుంబాలు ఉంటాయి అక్కడ, వెరీ క్లోజ్ కుటుంబాలు, కూర్చొని గడిపి మీరు చక్కగా మాట్లాడుకొని కొంత టైం మీరిద్దరే స్పెండ్ చేయడానికి పెట్టుకొని. నేను రిసార్ట్స్కి అట్లా వెళ్ళేటప్పుడు ఒక అడ్వైజ్ ఇస్తాను, ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి. ఇది తేజ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. మీరిద్దరే తెలియని ప్లేసెస్ రిసార్ట్స్కి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడో దూర ప్లేసెస్లో రిసార్ట్స్కి మీరిద్దరే వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు. ఈ వయసు వచ్చాక నాకు వెళ్ళటానికే భయం. అందుకని గ్రూప్స్గా వెళ్ళండి, ఇండివిజువల్ టైం స్పెండ్ చేయండి. ఇండివిజువల్ టైం మీరిద్దరే టైం దొరికేలాగా స్పెండ్ చేయండి. అయితే గ్రూప్స్గా ఉంటే మనకి సపోర్టింగ్ ఫ్యామిలీస్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అదేమి రూల్ కాదు. ఇది మాత్రం 777 రూల్ అనమాట, 777 రూల్. దీన్ని పాటించడం అంటే అంటారు అంబానీలు అయ్యి ఉండాలక్క అంటారు. ఏం అక్కర్లేదు. ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? పక్కనున్న చిన్న ప్లేస్కి వెళ్ళి కూర్చోవచ్చు, లేకపోతే చీరాల బీచ్కి వెళ్ళి కూర్చోవచ్చు, మాకంటే దగ్గర కాబట్టి. అట్లాగా టైంని ఇద్దరూ కలిసి గడిపితే ఒకళ్ళకొకళ్ళు దగ్గర అవుతారు. దగ్గరయ్యి ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవించడం నీకు చేత అవుద్ది, నిన్ను గౌరవించడం మీ స్పౌస్కి చేత అవుతుంది అనమాట. దాని ద్వారా ఏం తయారవుతాయి?
ఏం తయారవుతాయి? మంచి అండర్స్టాండింగ్ ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీస్ తయారవుతాయి. ఈ క్రిస్టియన్ ఫ్యామిలీస్ తయారైతే ఇదిగో ఈ కుర్రోళ్ళు ఒక 10 మంది దాకా ఇప్పుడు పెళ్ళికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 10 మంది కుర్రోళ్ళకి కనుక పెళ్ళిళ్ళు అయినాయి అనుకోండి, 10 కుటుంబాలు మనకి. వీళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయితే ఇంకో 3 కుటుంబాలు. అవునా కాదా? ఇట్లా మంచి క్రైస్తవ కుటుంబాలు తయారవటం వలన ఏమవుద్దంటే మన చుట్టుపక్కనున్న కమ్యూనిటీకి క్రీస్తు జెండా అలా లేసి రెపరెపలాడుతూ కనపడతా ఉంటుంది. అది చూపించటం కోసమని ఇంత ప్రయత్నం. అర్థమైందా లేదా? ఓకే, ఇలా ఉంటానికని మనం అందరం వర్క్ చేసుకుందాం. లాస్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకొని మిగిలినట్టు మొదలుకొద్దు. లాస్ట్ స్లైడ్ కాబట్టి ఇదే గుర్తుంది అనకూడదు అనమాట. అవన్నిటి తర్వాత ఇది. ఓకే, గుర్తుపెట్టుకుందాం. క్రీస్తు జెండాని మనం అన్ని చోట్ల ఎగరేయటమే కోరిక. ఈ కమ్యూనికేట్ ఉద్దేశం కూడా ఎల్లకాలం సుధీర్ గారు, వంగూరి గారు టీచ్ చేయరు. ఆల్రెడీ టీచర్స్ తయారైపోయారు, మీరు చూసుంటారు. అదిగో అబ్రహాం గారి కుటుంబం ఒక గ్రూపు, అశోక్ గారి కుటుంబం ఒకటి, రాణి గారి కుటుంబం ఒకటి, ఆనందోళ్ళ కుటుంబం ఒకటి. మేము వరుసగా ఈ సెమినార్స్ అన్నీ నేర్చుకుంటా వస్తున్నాం. వీళ్ళందరూ టీచ్ చేసినవి. వీళ్ళ దగ్గర ట్రైన్ అయ్యి ఎవరు తయారవ్వాలి? మీరందరూ తయారైపోవాలి. కమ్యూన్ కేర్. ఓకే, ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా జీవితాలు ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ నిన్ను సంతోషపరచాలి, నిన్ను ప్లీజ్ చేయాలి, నిన్ను ఘనపరచాలి. మాకు అంతకు మించిన వేరే కోరికొద్దు ప్రభువా. నిన్ను అందరికీ చూపించాలి, అనేక మందిని నీ రాజ్యంలోకి తేవాలి. ఇదే కోరిక ప్రభువా. ఆ కోరికతోటే, ఆ ఇష్టంతో, ఆ భారంతో మేము ముందుకు జరగటానికి మా అందరికీ మీ కృపను అనుగ్రహించమని ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. తీస్తారా?